వెళ్ళాలని ఈరోజు బీసీ మంత్రం అని చెప్పి మరొక కార్యక్రమం ఒకటి పెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ గారు మొన్నే 3 రోజులు కాకినాడలో ఆయన మకాం వేశారు. నియోజకవర్గాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏ రకంగా ఎవరు అభ్యర్థులు ఉంటే బాగుంటుందన్నది చర్చారు. మళ్ళీ అదే తూర్పుగోదావరి కాకినాడకి పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం. కాకినాడ, రాజమండ్రి ఈ ప్రాంతాల్లో ఇంకా ఫైనల్ లిస్ట్ సిద్ధం చేయడానికి సర్వం సిద్ధమైందట. ఫోకస్ అంతా దాని మీదేనా? గోదావరి జిల్లాలో ఎక్కువ ఫోకస్, అందులో తూర్పుగోదావరి మరీ పర్టికులర్గా దాని మీదే ఫోకస్ ఉంటుంది. అక్కడే ఆయన మకాం చేస్తాడు. పైగా వాళ్ళు ముఖ్య నాయకులందరూ రాజమండ్రి చుట్టుపక్కల కూడా పోటీ చేస్తున్నారు. ఇంకొకటి, ఎక్కడ కాస్త తను వెనకబడినా తెలుగుదేశం పార్టీ లాంటి పెద్ద పార్టీ, చంద్రబాబు నాయుడు లాంటి చాణక్యుడు మింగేస్తాడు అనే ఒక చెప్పలేని ఒక వాస్తవికత పవన్ కళ్యాణ్కి తెలుసు. ఇప్పుడు ఎవరెవరితో కలిసినా వాళ్ళెవరో వీళ్ళెవరో పూర్వాశ్రమంలో ఎవరు తెలియని వాళ్ళు కాదు కదా. కాబట్టి తెలుగుదేశం ముందు జనసేనను ఒక వయబుల్ పొలిటికల్ పార్టీగా నిలబెట్టుకోవాలి అంటే, వీలైతే బీజేపీని కూడా తెచ్చుకోవాలి అంటే, తనకంటూ నిలబడే అభ్యర్థులు, తన కార్యకర్తలు ఒక విధంగా 40 ఏళ్ళ అధికారంలో 40 ఏళ్ళు మనుగడలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇందులో సగం రోజులు అధికారంలో ఉంది. దాంతో పవన్ కళ్యాణ్ పార్టీ ఆయన ఇంకా సంవత్సరాలు అయితే 15 ఏళ్ళు అయ్యాయి, కానీ దాని రూపురేఖలు ఇంకా అంత స్పష్టం కాదు కదా. పైగా ఇంతవరకు అధికారంలోకి రావటము లేకపోతే పదవులు రావటం కూడా వాళ్ళకేం తెలియదు. కాబట్టి ఆయన చాలా పెనుగులాడుతున్నాడు. అదృశ్యంగా లోపల పవన్ కళ్యాణ్ తన పార్టీని నిలబెట్టుకోవడానికి, తనకు నమ్మదగిన బలమైన నాయకులు సమకూర్చుకోవడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చూస్తే పవన్ అంటే ఆయన కదిలాడంటేనే కెమెరాలు వచ్చి ఇవన్నీ ఉండేవి. ఆయన ఇప్పటికి 15 రోజుల నుంచి గోదావరిలో ఉన్నాడు. మీరు ఒక ఫోటో చూపించండి. ఎస్, అవును. సో ఈజ్ డూయింగ్ అండర్ గ్రౌండ్ వర్క్ ఇన్ ది సెన్స్ ఆయన లోపల చేసుకుంటూ పోతున్నాడు. ఆయన అది బిహైండ్ ది స్క్రీన్ అంటారు. అది మంచి పరిణామమేనండి. అంటే పార్టీ మీద శ్రద్ధ పెట్టి నిజంగా అన్ని వివరాలు తెలుసుకొని ఒక పద్ధతిలో వెళ్తే మంచిదే. రాజకీయంగా బీజేపీతో వెళ్ళడమో లేదా ఇంకోటో మంచిదా కాదంటే అది ఆయన విధానం. బట్ ఏపీ కాంటెక్స్లో ఇవన్నీ చేసి నేను బీజేపీ మోదీ గారికి విధేయుని లేకపోతే ఏదేమైనా చంద్రబాబే అన్నది దాని మీద అవతల నుంచి ఇంత చేసింది ఎందుకు? అవును, ఇంత చేసి వాళ్ళకి కట్టబెట్టడానికా, ఇంత చేసి వాళ్ళని అధికారంలోకి తేవడానికా అని వాళ్ళు దాడి చేస్తారు. అందుకే మీరు చూస్తే మీరు తరచూ చర్చిస్తున్నారు కదా, కాపు నాయకుల్లో, కాపు సమ్మేళనాల్లో, శిబిరాల్లో ఈ ప్రశ్న తరచూ వస్తుంది. అందుకని ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని ఆ ఎమ్మెల్సీగా చేరిన వంశీకృష్ణ అంటాడు, ఒక హరిరామ్ జోగయ్య అంటాడు, ఇంకొక ఆయన అంటాడు. అందుకని పవన్ ముఖ్యమంత్రి అనే ఆశ ఇంకా అలా సజీవంగా ఉంచారు. అది దాన్ని పూర్తిగా వాళ్ళు మూసిపెట్టట్లా. ఎందుకు అంటే ఏమో ఎన్నికల్లో బలాబలాలు ఎలా ఉంటాయో తెలుగుదేశానికి సీట్లు ఇచ్చిన తర్వాత ఇవన్నీ క్లారిటీ వచ్చేస్తాయి కదా. మన మీద ఆధారపడే పరిస్థితి టీడీపీకి వస్తే అప్పుడు తప్పకుండా మనం బార్గెయిన్ చేస్తాం కదా. ఇది వాళ్ళ ఆలోచన. సో వీళ్ళకి ఇచ్చిన సీట్లు గెలిచిన స్థానాలను పెట్టి ఉంటుంది అంతే. ఇట్స్ ఆల్ ఫైనల్గా అంతే. సో అసలు ఎన్ని సీట్లు ఇవ్వాలి, నెంబర్ గేమ్ అంటారు కదా, నెంబర్ గేమ్ అంతే. అసలు సీట్లు ఎన్ని ఇవ్వాలి, పొత్తుల్లో ఏ రకంగా వెళ్ళాలంటే బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ ఎస్ నో వచ్చినంత వరకు ఇవి తేలవు. లేదు, వీళ్ళ ఇద్దరి మధ్య సిగ్నల్స్ బాగానే ఉన్నాయి. ఆ థర్డ్ సిగ్నల్ ఇంకా రావట్లేదని అంటే ప్రకటించలేకపోతున్నారు కదా సార్. ఎవరు అభ్యర్థులు అన్నది ఆయన అప్పుడే సెకండ్ లిస్ట్ కూడా వదిలేరు. అవును, వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. సెకండ్ లిస్ట్ అంటే ఓకే, అంతే వదిలినట్టే లెక్క. మారనివన్నీ యాజిటీస్గా కొనసాగుతాయని అర్థం. అందుకనే జగన్ వ్యూహము ముందుగా దాన్ని ప్రకటించేసేయాలని వాళ్ళందరూ రియాక్షన్ ఇచ్చే విధంగా ఉండాలి తప్ప వాళ్ళది వచ్చాక తను ఇవ్వటం కాదు, తనది వచ్చాక వాళ్ళు వాళ్ళని ఒకసారి